గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. నీ జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మును ఎలాగూ ఆయాసపరచితిని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని. దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని. మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున? వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయు వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును, తప్పు రాళ్లు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే ఉందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేను అప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకయుందువు. ఒలీవ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసి కొనకయు, ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడలను ఆచరించుచు, అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను, పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోచున్నారు.